తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పారు? ఏ పీచ్ మిఠాయి, అదంతా చెప్పినా నీకు అర్థం కాదులే. ఇప్పుడు బయలుదేరదామా? బయలుదేరదాం. చలో చలో అని నీతోనే వస్తూ ఉన్న ఏవైపైన పదా, పదే పదే లాని మాటే వింటూ ఉన్న ఇదే నిజం కదా. జరిగేదంతా మనకు అనుకూలంగానే జరుగుతోంది. నేను ఆశించేది త్వరలోనే నెరవేరబోతోంది. అంతవరకు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరికోసారి చెప్పండి. సరే మేడం. ఏయ్ మేడం, ఇక్కడే నిలబడి మాట్లాడు. ఆ శ్రీనునే ఫోన్ చేస్తున్నాడు. వాడికి కూడా చెప్పు, వాడి ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతూ ఉంటాడేమో. స్పీకర్ పెట్టి మాట్లాడు. రే శ్రీను, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను. రే, నీకేం చెప్పాను? ఎవరికి కనిపించకుండా పారిపోమని చెప్పా కదా. అన్నా, ఆ విషయం గురించే నీకు ఫోన్ చేశానన్నా. ఏంట్రా విషయం? మా ఆవిడ ప్రెగ్నెంట్. తన్ని కూడా తీసుకెళ్దామని ఫోన్ చేశాను. కొంచెం డబ్బు ఇచ్చారంటే తీసుకుని వెళ్తానన్నా. ఏంట్రా ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని టార్చర్ పెడుతున్నావు? ఇప్పుడు డబ్బులే లేవు, నువ్వు బయలుదేరు. అలాగా? ఆ లాయర్ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి నేను ఎంత రిస్క్ తీసుకున్నాను? అదంతా మర్చిపోయారా? మీరేమి డబ్బు ఇవ్వద్దు, ఎవరిని అడగాలో నాకు బాగా తెలుసు. మీరు ఫోన్ పెట్టేయండి. రే రే రే, ఆగరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కావాలంటే అడగచ్చుగా. అలా కాదని ఎందుకురా బెదిరిస్తావు? సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు నేను అశోక్ నగర్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి సాయినగర్ వెళ్తున్నాను, అక్కడికి వస్తారా? ఎక్కడికి రావాలి? అన్న, బైపాస్ రోడ్ దగ్గరికి రండి. సరే, పెట్టే వస్తున్నా. డబ్బే ముఖ్యం అనుకుని వాణ్ణి శత్రువుగా తయారు చేసుకోవద్దు. అప్పుడు వానపాము విషనాగుగా మారి మనకి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. డబ్బు తీసుకెళ్లి వాడి మొహాన కొట్టి వాణ్ణి వార్న్ చేయి. ఇక నుంచి వాడి చుట్టుపక్కల కనపడకూడదు. బయలుదేరు. అలాగే మేడం. సారీ సార్, చూసుకోలేదు. ఏదో ఆలోచనలో గమనించలేదు, క్షమించండి. చూసుకోవాలిగా, వెళ్ళండి. అలాగే సార్. ఇదిగో అన్న. సమోసా తీసుకోలేదా? లేదు లేదు. రవి, ఆపండి ఆపండి ఆపండి. ఏంటి లక్ష్మి, ఏమైంది? అదిగో అక్కడ చూడండి, తాటి ముంజలు. తాటి ముంజులా? మండే ఎండలకి తాటి ముంజలు తింటే ఎంత చల్లగా ఉంటుందో తెలుసా? రండి. సరే అన్న, 2 కాయలు కొట్టివ్వండి. ఇదిగో రవి. తీసుకోండి అమ్మా. Cheers. Cheers. హలో, తాటి ముంజలు తిందామని తీసుకొచ్చి ఎగతాళి చేస్తున్నావా? పెద్ద క్రికెట్ ప్లేయర్ అని పేరు, కానీ ఒక ముంజ తినలేకపోతున్నారు. నాకు చేత కాలేదని తెలుస్తుంది కదా, ఎగతాళి చేయకుండా ఎలా తినాలో చెప్పు. సరే ఉండండి. ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ లైట్ గా ఇలా ప్రెస్ చేశారంటే ముంజ బయటకు వచ్చేస్తుంది. అలా తినేయడమే. ఓకే ఓకే. బాగుంది కదా? సూపర్ కదా.
వేరే వాళ్ళ బండి తీసుకొస్తే మధ్యలో ఆగిపోయి విసిగిస్తుంది. హ. టైం అయిపోతుంది. అన్నా 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 లిఫ్ట్. అయ్యో సార్ సార్ లిఫ్ట్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఏంటయ్యా? సార్ సార్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. మా అమ్మకు ఒంట్లో బాగలేదు, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. సరే వచ్చి వెనకాల కూర్చో. కొంచెం త్వరగా పోనివ్వండి సార్. మీ మీద పెట్టిన చీటింగ్ కేసు రేపు హీరింగ్కి వస్తుంది. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు. మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. వెళ్దామా? వెళ్దాం సార్. ఏంటి లాయర్ గారు, మెసేజ్ చదవగానే మీ మొహం మారిపోయింది? ఎనీథింగ్ సీరియస్? అవును మేడం, చాలా కాలంగా పరిష్కారం దొరకని ఒక కేసుకి ఈరోజు పరిష్కారం దొరికింది. సరే, మన కేసు గురించి మీరు ఏదో చెప్తున్నారు. అదే చెప్పాను కదా, మీరు ఆ కేసు గురించి పెద్దగా ఏం పట్టించుకోకండి. ఐ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉంది. ఆల్ ఫైల్స్ ఆర్ ఇన్ ఆర్డర్. సో సరే. ఏంటి? కాదండి, రాంగ్ నంబర్. సెల్ ఒకటి లో బ్యాటరీలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? శ్రీను గడేమో సాయినగర్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేదాకా ఆఫ్ అయ్యేలా ఉంది. సరే, వాడికి ఫోన్ చేసి చూద్దాం. అలా పక్కనే ఉన్నాను, మీరు వచ్చేసారా? మేము వస్తూనే ఉన్నారా? నా ఫోన్ ఛార్జ్ లేక ఆఫ్ అయిపోయేలా ఉంది. నువ్వు చెప్పిన చోటకి వచ్చాయి. త్వరగా వచ్చేయండి అన్న. డబ్బు తెస్తున్నారు కదా? డబ్బు తీస్తున్నాలే. సరే అన్న, త్వరగా వచ్చేయండి. రేయ్, త్వరగా పోనీరా. ఈ టైంలో ఎవరు ఫోను? హలో రవి, నేను మిమ్మల్ని కలవాలి. కలుద్దాం. ఎప్పుడు? ఇప్పుడు కుదరదు. నేను యాక్చువల్లీ బయటకు వెళ్తున్నాను. ఒక చిన్న పని మీద వెళ్తున్నాను. నేను తిరిగి రాగానే నీకు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. యా, బాయ్. ఎవరు? తేజ. రవి, నువ్వెక్కడికి వెళ్ళినా నేను కూడా అక్కడికి వచ్చి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను వస్తున్నాను రవి. అక్కడికి ఇప్పుడే బయలుదేరుతాను. సార్ 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 ఆపండి సార్, ఆపండి సార్. ఇక్కడే సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. అలాగే. ఇంకా మీకు జిఎస్టీ నుంచి నోటీస్ వచ్చింది. అప్డేట్ చేస్తే బెటర్. సారీ మేడం, నేను అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి. మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. సరే. థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే, డన్.
హలో అర్జున్, చెప్పండి అన్నయ్య. ఆ శ్రీను సాయినగర్ బైపాస్ దగ్గర ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు కూడా వెంటనే బయలుదేరి వచ్చాయి. అలాగే అన్నయ్య, వెంటనే వస్తున్నాను. ఓకే. ఓ గాడ్, సాయినగర్లో ఎక్కడికి రావాలరా? అన్న బైపాస్ రోడ్ దగ్గర రండి. అన్నా, మణి అన్నా, మణి అన్నా, మణి అన్నా, రండి బాబు. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. మహా అక్క పుణ్యమా అని అందరం బాగున్నాం. అక్క బానే ఉందా? అందరం బాగున్నాం. ఈ అమ్మాయి పీచు, తన పేరు భాగ్యలక్ష్మి. ఓ. మన షాప్ లోనే వర్క్ చేస్తుంది. నమస్కారం అమ్మా. చాలా సంతోషం. మణి అన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు బాబు. నేను వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పానే. మీ విషయం మీదే ఎవరినో కలవాలని చెప్పి వెళ్ళారు. ఓ, రవి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందు ఈ మజ్జిగ తాగండి. హే, ఇప్పుడేం వద్దు. లక్ష్మి, నీకేమన్నా? నాకు కూడా ఇప్పుడేమొద్దు. సరే బాబు, ఓకే ఓకే. వెళ్ళొస్తాను. మణి అన్న ఎప్పుడు వస్తారేమో తెలుసా? తెలీదు బాబు, ఒకసారి నువ్వే ఫోన్ చేసి చూడు. అలాగే. డ్రైవర్, కొంచెం త్వరగా పోనివ్వు. రవి గారు, మీరు వచ్చేసారా? వచ్చేసామన్నా. మీరెక్కడున్నారు? ఆర్డర్ ఎక్కువగా చెప్పారు కదా మీరు. మన పని మీదే పక్కూరు వెళ్ళాల్సి వస్తుంది, బయలుదేరాను. వాళ్ళందరినీ కలిసి మాట్లాడి తిరిగి రావడానికి అర్ధరాత్రి దాటుతుందేమో. ఏంటన్నా ఇలా చేశారు? నేను మిమ్మల్ని కలిసి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళండి మీరు. నేను ఒక్కడనైతే పర్వాలేదు, నాతో పాటు మన షాప్ లో వర్క్ చేసే భాగ్యలక్ష్మి కూడా వచ్చారు. శారీని డిజైన్ చేసింది తనే, అందుకే తన్ని తీసుకొచ్చానన్నా. ఈ ఒక్క రోజుకే కదా, తనకి చెప్పండి. నేను బయలుదేరేది కూడా మన పని మీదే కదా. ఆర్డర్ చాలా పెద్దది కదా. సరే, మీరు పని ముగించుకొని రండి, మాట్లాడదాం. రవి, ఏమైంది? తను ఇక్కడికి రావడానికి లేట్ నైట్ అవుతుందంట. మనల్ని రాత్రి ఇక్కడే ఉండమని రేపు పొద్దున వెళ్ళమంటున్నారు. అయితే సరే బాబు, ఇక్కడ పక్కనే ఒక మంచి హోటల్ ఉంది, అక్కడ రూమ్ బుక్ చేయమంటాను. అక్కడే విశ్రాంతి తీసుకోండి. హోటలా? వద్దండి, నేను ఒక్కడనే అయితే హోటల్లో ఉండొచ్చు, కానీ లక్ష్మితో పాటు హోటల్లో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లోనే ఉంటాను. అనుకున్నాను, మహా అక్క పెంచిన పెంపకం కదా. చాలా పద్ధతిగా మాట్లాడావు బాబు. కానీ మీరుండటానికి మా ఇల్లు చాలా చిన్న ఇల్లు తమ్ముడు. వేణన్నా, ఇలా రండి. ఏంటమ్మా? అన్నా, వీళ్ళిద్దరినీ మన పాతింటికి తీసుకువెళ్ళండి అన్నా. అలాగే అమ్మా, నేను వెళ్ళి ఇల్లు శుభ్రం చేస్తాను. రండి బాబు. తమ్ముడు, ఆ ఇల్లు బాగా సౌకర్యంగా ఉంటుంది. సౌకర్యంగా లేకపోయినా పర్వాలేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. ఏం లక్ష్మి? సరేనమ్మా, వెళ్ళేటప్పుడు డిజైనర్తో డిజైన్ చెప్పి వెళ్ళండి, ఆయన చూసుకుంటారు. తప్పకుండా అండి. ఉంటాను బాబు. భలే ఉంది కదా. ఎక్కడున్నారు? అయ్యా నమస్కారం. మేము లక్ష్మీ స్టోర్స్ నుంచి వస్తున్నాము. చెప్పడమ్మా, ఏం కావాలి? చెప్పాను కదా, అది బార్డర్ లో అబ్బాయి అమ్మాయిల పేర్లు ఉండాలని. అంతకు ముందే అలాంటి మోడల్ ఒకటి తయారు చేసాం, చూపిస్తానుండండి. ఏంటన్నా ఇది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు రాయమంటే రవి వెట్స్ భాగ్యలక్ష్మి అని మా ఇద్దరి పేర్లు రాశారు. అలాగా బాబు, మీ పేర్లు కూడా రవి భాగ్యలక్ష్మేనా? ఇంతకు ముందు ఆర్డర్ ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు కూడా ఇవే. ఓ, తప్పుగా అనుకోకండి. పర్వాలేదులేండి, ఇందులో ఉంది.
లక్ష్మి బాగుంది కదూ? బాగుందండి. ఈ ఫాంట్ చాలా బాగుందండి. మనం కూడా ఇదే ఫిక్స్ చేసుకుందాం. అలాగే అమ్మా. వెళ్ళొస్తాము. ఎక్కడ వాడు? సార్ అదిగోండి సార్, అదిగో సార్ అక్కడ కూర్చున్నాడు చూడండి. వాడు ఎక్కడన్నయ్యా చూసారా? అదిగో అక్కడ ఉన్నాడు సార్. చిన్ను వచ్చాడు, ఇంకొకటి రావాలి. వాడి కోసమే వెయిటింగ్. రే శ్రీను, నువ్వు అడిగిన డబ్బు రా అన్నా, వచ్చి తీసుకోరా. రారా రారా రా. ఇదిగో వస్తున్నాను. నేను వస్తానని చెప్పాను కదా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తావు? వాడే అన్నయ్య, నేను చెత్త కుప్పలో డబ్బు పెట్టినప్పుడు తీసుకెళ్ళిన వాడు. వాణ్ణి ఆగరా. అది కాదు, అన్న డబ్బులు ఇస్తా అన్నాడు, అది తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్త. అన్నయ్య వాడిని చూడండి అన్నయ్య. రేయ్ శ్రీను, రేయ్ చెప్పరా, నిజం చెప్పు. రేయ్ మా పాపని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు? నిజం చెప్పరా. మా పాపని కిడ్నాప్ చేయమని ఎవరు? చెప్పు. చెప్పరా చెప్పు. రేయ్ 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 రేయ్. అయ్యో అయ్యో, లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. చనిపోయాడు. ఏయ్ పీచు మిఠాయి ఏంటి? ఈ చోటు చాలా అందంగా ఉంది కదూ? అవును, నీలాగే. నీ దగ్గర నాకు నచ్చింది ఇదే. ఒక చిన్న అబద్ధానికి ఇంత సంతోషపడిపోతున్నావు? అలాగా? మీ జోక్కి నేను రేపు నవ్వనా? నాకు ఇప్పుడు అంత టైం లేదు. ఏయ్ పీచు మిఠాయి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇది మాత్రం అబద్ధం కాదు, ఇది నిజమే. ఏయ్ పీచు మిఠాయి. బాబు లోపలికి రండి. పద. చూడండి బాబు, మీరు సిటీలో పెరిగి వచ్చిన వాళ్ళు, ఈ పాతిల్లు మీకు నచ్చిందా? పాతిల్లు అనగానే బూత్ బంగ్లాలో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది బాగుంది. మంచిది బాబు. ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఇదిగో తాళం తీసుకోండి. ఓకే. వస్తానమ్మా, వస్తాను బాబు. రా. రవి, మంచి అవకాశం దొరికింది, దీన్ని మిస్ చేసుకోకూడదు.
ఈ మూమెంట్లో ఎలాగైనా నీ లవ్ గురించి పీచ్ మిఠాయికి చెప్పాలి. పీచ్ మిఠాయి హలో తాతయ్య. అమ్మా లక్ష్మి, తాతయ్య. నువ్వు రవిబాబు అక్కడికి క్షేమంగా చేరుకున్నారా అమ్మా? జాగ్రత్తగానే వచ్చాము. ఏంటి కలవాల్సిన వాళ్ళందరినీ కలిశారా? పనులన్నీ బాగా జరుగుతున్నాయా? లేదు తాతయ్య, మేమెవరినైతే కలవడానికి ఇక్కడికి వచ్చామో ఆయన పని మీద పక్కూరు వెళ్లారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం తాతయ్య. అలాగా, ఎప్పుడొస్తారంట? ఆయన రావడానికి నైట్ ఎలాగూ లేట్ అవుతుందంట. ఆయన్ని రేపే కలవగలం తాతయ్య. అందుకని ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వస్తాను తాతయ్య. అలాగేనమ్మా, పర్వాలేదు. మీకు అప్పగించిన పనిని పూర్తి చేసుకునే రండి. రవిబాబు నీతోనేగా ఉన్నాడు. అవును తాతయ్య. మరెందుకమ్మా భయం? పనులన్నీ పూర్తి చేసుకొని సంతోషంగా రండి. అలాగే తాతయ్య. అన్నయ్య కూడా చెప్పండి. చెప్తానులే అమ్మా. అన్నయ్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా, టాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్నాడు. సరే తాతయ్య, మీరు జాగ్రత్త. అలాగేనమ్మా, అలాగే. ఉంటాను తాతయ్య, రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను. అలాగే. ఏయ్ పీచ్ మిఠాయి, ఏమైంది? సడన్ గా ఎందుకు అలా డల్ అయిపోయావు? తాతయ్య ఏమన్నారు? తాతయ్యకి నేనంటే ప్రేమ ఎక్కువని తెలుసు, కానీ అంతకంటే ఎక్కువగా ఆయనకి నా మీద నమ్మకం ఉందని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. ఏయ్ చూడు లక్ష్మి, నిజమైన ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే నిజమైన నమ్మకం ఉంటుంది.